హలో అందరికీ. ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం చేద్దాం రండి. ఫస్ట్ బెండకాయలను శుభ్రం చేసుకొని ఇలాగా బెండకాయలన్నిటిని మధ్య కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని మరీ డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా మెత్తగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇలాగా బెండకాయలన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని 10 నుంచి 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని బెండకాయ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలకు స్టఫ్ చేసిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని బెండకాయలను ఆయిల్లో వేసి తర్వాత మిగిలిన వెల్లుల్లి కారం కూడా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనకి బెండకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇది వేడన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.